నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం అనగానే యువతలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త కొత్త ఆశలు, కలలు, ఆశయాలు పురివిప్పుతాయి. అందుకే జీవితంలో మార్పు కోరుకుంటూ యువకులు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవటానికి ఈ సమయాన్నే ఎంచుకుంటారు. నిర్ణయాల్లోనూ అభిరుచుల్లోనూ మార్పులు చేసుకుంటారు. అయితే ప్రతి ఏటా యువత లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నా ఆచరణలో ఎందుకు విఫలమవుతున్నారు? ఎక్కడ దారి తప్పుతున్నారు? స్మార్ట్ ఫోన్ రూపంలో అరచేతిలో బందీ అయిన ఆధునిక టెక్నాలజీ యువతకు వరమా, శాపమా? యువత టెక్నాలజీని ఎలా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తారు? ఆలోచనల్లో ఎలాంటి ఆధునిక దృక్పథం నవతరానికి అవసరం వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం సునీల్ కుమార్ గారు, నల్సార్ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యులు, సామాజిక విశ్లేషకులు; సందీప్ మక్తల గారు, తెలంగాణ ఐటీ అసోసియేషన్ అధ్యక్షులు, సాఫ్ట్వేర్ నిపుణులు; సుధీర్ సండ్ర గారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సునీల్ గారు, యువతలో కొత్త సంవత్సరం హడావుడి మొదలైంది. ఆనందంతో పాటు కొత్త ఆశలకు, ఆశయాలకు యువత స్వాగతం పలుకుతోంది. అసలు కొత్త సంవత్సరం అంటే దేనికి సంకేతంగా యువత భావిస్తోందంటారు? కొత్త సంవత్సరం అంటే మధ్యరాత్రి పార్టీ, కేక్ కట్ చేయటం, లేకపోతే 4-5 కొత్త టార్గెట్లు పెట్టుకుని ముందుకు వెళ్ళటం అనేది మనకు పైన కనపడుతున్న పెరిఫరీ. అది అందరికీ అర్థమవుతుంది. కానీ కొంచెం ఒక లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఈ బయట కనపడి మాత్రమే కాదు, అంటే కొత్త సంవత్సరం వస్తుంది 12 గంటలకు అరవటం, కేకులు, పార్టీలు మాత్రమే కాదు. కొత్త సంవత్సరం జనవరి 1 అది ఒక మైల్ స్టోన్. అంటే ఒక 12 నెలల ప్రయాణం తర్వాత ఎక్కడ దాకా వచ్చాము, మనం ఇంకెటు వెళ్ళాలి అనేది కూడా యువత చాలా సీరియస్గానే తీసుకుంటుంది. ఒకవైపు పార్శ్వం బయటికి బాగా ప్రొజెక్ట్ అవుతుంది, కానీ యువత లోపల అనుకుని ఈ పార్శ్వం ఎప్పుడు బయటికి రాదు. మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు కిలోమీటర్ రాళ్ళు చూసేవాళ్ళం. ఇంతకుముందేమో చిన్న హైవేలు ఉన్నప్పుడు కిలోమీటర్కి ఒకసారి కనపడేది రాయి, ఇప్పుడు 30-40 కిలోమీటర్కి ఒకసారి కనపడుతుంది. మీరు వ్యత్యాసం చేసి చూడండి. హైవే మీద పోతున్నప్పుడు ఇంతకుముందు కిలోమీటర్కి అదొక ఉత్సాహం, దగ్గర పడుతున్నామంటే ఒక ఉత్సాహం, లేదా ఇంకింత కిలోమీటర్లు ఉంటే మనం ఆ జర్నీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలని ఒక ప్రణాళిక కూడా చేసుకునే వాళ్ళం. దానివల్ల వచ్చే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వేరు. ఈ కొత్త సంవత్సరం అలాంటిది. అంటే జనవరి 1 రాగానే ఈ 12 ఏళ్లలో నేను ఏం చేసుకున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి, ఒక ప్రణాళిక ప్రతి వాళ్ళు వేసుకుంటారు. అది ఎంతవరకు ఆచరిస్తారు, ఎక్కడి దాకా తీసుకెళ్ళగలుగుతారని కాసేపు పక్కన పెడితే జనవరి 1 వచ్చింది అంటే యువత గారు అందరూ అది చేస్తారు. యువత మరీ ముఖ్యంగా ఈ రాబోయే 12 నెలల లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఒకటి. రెండోది, ఇంతకుముందులాగా ఉంటే కంటే ఇప్పుడు యువతకి కళలు, ఆశలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు యువతరం చూసినట్లయితే మీరు గ్రామీణ ప్రాంతమైనా పట్టణాలైనా లైఫ్ని కొంత ఈజీగానే తీసుకునే వాళ్ళం, అచీవ్ చేసుకోవడానికి కొంత టైం తీసుకొని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అందరికీ టైం కూడా లేదు, హడావుడి మనం సాధించాలనే ఉత్సాహం ఉంది కాబట్టి ఇవి మైల్ స్టోన్స్ కింద తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంటే మన ఈ వ్యత్యాసం గ్రామీణ యువతకి పట్టణ యువతకి చాలా కనపడుతుంటుంది. జనవరి 1 వచ్చింది అంటే ఈ మధ్యలో ఒక కొత్త ట్రెండ్ కూడా వస్తుంది. జనవరి 1 వచ్చిందంటే కుటుంబంతో ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి, ఫ్రెండ్స్తో ఉండాలి అనే ఒక ఉత్సాహం కూడా వస్తుంది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానంటే, ప్రతిసారి జనవరి 1 రాగానే యువకులందరూ లక్ష్యాలు నిర్దేశించుకొని వాటికి వెళ్తున్నప్పుడు 10 రోజులు, నెల రోజుల తర్వాత డ్రాప్ అయిపోతున్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, యువత అందరూ ఆలోచించాల్సింది, ఈ 12 నెలల ప్రణాళిక వారానికి ఏం సాధిస్తాం, నెలకేం సాధిస్తాం కాకుండా నా జీవితానికి ఏం లక్ష్యం ఉండాలి అనే ఒక గోల్ కనుక పెట్టుకుంటే, అంటే నేను ఒక 20 ఏళ్లనో 30 ఏళ్లనో ఇక్కడ కావాలి, ఏ రంగంలో చూసుకుంటే, రాజకీయాలు తీసుకున్నా, లేకపోతే ఉద్యోగం తీసుకున్నా, ప్రభుత్వ ఉద్యోగాలు ఏ తీసుకున్నా సరే, ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ రంగంలో అతి గొప్పవారిని కావాలని ఆశించాలి. రాజకీయ రంగంలో వెళ్ళాలి అనుకుంటే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనే కోరుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే చీఫ్ సెక్రటరీనో, క్యాబినెట్ సెక్రటరీనో కావాలని కోరుకోవాలి. ఇది గనక నిజంగా బలంగా మనసులో పెట్టుకుంటే ఈ జనవరి 1 ప్రతి జనవరి 1 కూడా ఈ లక్ష్యాన్ని సాధించడంలో చాలా గొప్పగా ముందుకు వెళ్ళగలుగుతాం. అదే కాకుండా ఆ అంతిమ లక్ష్యం ఏమీ లేకుండా కనుక చూసినట్లయితే జనవరి 1 వస్తుంటాయి, పోతుంటాయి. నేను ఒక యువకుడిగా ఇన్నేళ్ల పాటుగా గ్రామీణ వాతావరణంలో పెరిగి వచ్చిన వాడిగా, కొన్ని పాటించిన వాడిగా చెప్తున్నాను, ప్రతి వాళ్ళు ఇదొక పండుగ, ఏదో ఒకటి అవకాశం. జనవరి 1 ఒక మంచి పండుగ. ఈ రోజున మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో ఇప్పుడే నిర్ధారణ చేసుకోండి, దాని గురించి బలంగా కలగండి. అబ్దుల్ కలాం గారు చెప్పింది అదే, మీరు పెద్ద పెద్ద కళలు కనండి అన్నారు. ఆ పెద్ద కళలను సాధించుకోవడం కోసం మైల్ స్టోన్స్ విధించుకోండి. జనవరి 1 ఆ విధంగా చూసుకోండి. ఇంకొక రెండో అంశం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. యువత ఏదైతే మొబైల్ ఫోన్స్నో, స్మార్ట్ ఫోన్స్నో, లేకపోతే ఇంకొక అంశాన్నో ఎంత బలంగా ప్రేమిస్తున్నారో, మోహిస్తున్నారో ఆ పాట వాడచ్చు అనుకుంటున్నాను. అలాంటి మోహాన్ని కనుక మీ అంతిమ లక్ష్యాన్ని సాధించుకోవడంలో పెట్టినట్లయితే తప్పకుండా ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఆ వైపున జనవరి 1 ఒక మొదటి అడుగు అవుతుంది. సందీప్ గారు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, యాప్స్ ఇలా ప్రపంచ విజ్ఞానం అంతా అరచేతులు ఇమిడిపోయింది. కానీ యువతలో ఉద్యోగ నైపుణ్యలేమి పెద్ద సమస్యగా మారింది.
గతంలో ఏ తరానికి లేనంత టెక్నాలజీ ఉన్న నైపుణ్యాల కొరత ఎందుకు కనిపిస్తుందంటారు? టెక్నాలజీని మనం చూసుకున్నట్టయితే సెకండ్ చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ప్రతి అప్గ్రేడ్ వస్తూనే ఉంటుంది. ప్రతి అప్లికేషన్కి ప్రతి సెకండ్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ న్యూ ఇయర్కి యూత్ ఏం చేయాలంటే వాళ్ళు పాత టెక్నాలజీస్, చాలామంది యూత్ అంతా కూడా పాత టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్వర్కింగ్ పైన అండ్ అంతేకాకుండా .NET పైన అమీర్పేట్కి వెళ్ళి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. అంటే సెషన్స్ అటెండ్ అయ్యి వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని మనం చూసుకున్నట్టు అయితే అక్కడ ఆపర్చునిటీస్ వచ్చేసరికి అంటే వేకెన్సీస్ వచ్చేసరికి ఓన్లీ 50 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ 50 వేకెన్సీస్కి 5,000 మంది బయట నుంచి ఉంటున్నారు. అట్లాంటి అవుట్డేటెడ్ టెక్నాలజీస్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే స్కిల్డ్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో దాన్ని కాకుండా కొత్త తరం టెక్నాలజీస్ అంటే కొత్త టెక్నాలజీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే యూత్కి ఇప్పుడు డెఫినెట్గా ఉంది. ఏంటంటే ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ తీసుకోండి. సైబర్ సెక్యూరిటీ పైన ఇవాళ గొప్ప గొప్ప సర్వర్స్ అంటే విదేశాలలో ఉన్నటువంటి టాప్ కంట్రీస్ గవర్నమెంట్ సర్వర్స్ కూడా హ్యాక్ అయినాయి అండ్ డీఫేస్ కూడా అయినాయి. మనం చూసినాం లాస్ట్ ట్రెండ్స్లో. అంతేకాకుండా ఇవాళ డేటా అండి, డిజిటలైజేషన్ కంప్లీట్గా కూడా పెరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా హ్యూజ్ డేటా యాడ్ అవుతూ ఉంది. సో ఆ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దానికి సంబంధించి బిగ్ డేటా అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. సో బిగ్ డేటా అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో యూత్ అంటే పాత అంటే ప్రతి ఇయర్ కూడా దగ్గర ఒక 1 lakh పైచిలుకు మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే బీటెక్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. దానిలో 80% అండి వాళ్ళ టార్గెట్. మీ గోల్ ఏంటి అని అడిగితే వాళ్ళందరూ కూడా చెప్పేది ఐటీ ఉద్యోగం చేయాలి అని చెప్పి. సో ఐటీ ఉద్యోగం వాళ్ళ గోల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఆపర్చునిటీస్ లేవు అని చాలామంది అంటూ ఉన్నారు. అండ్ ఇంకో తప్పు కూడా ఏంటంటే ఆటోమేషన్ వచ్చేసింది. ప్రతి ఒక్క దానికి కూడా టాస్క్ ఆటోమేషన్ వచ్చేసింది. సో ఆటోమేషన్ వచ్చిన తర్వాత జాబ్స్ అన్నీ కూడా కట్ డౌన్ అవ్వడం వాస్తవమే. కానీ కట్ డౌన్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ ఆటోమేషన్ రంగంలో ఆపర్చునిటీస్ కూడా అదే విధంగా పెరుగుతూ ఉన్నాయి. అంటే జాబ్స్ పోయి మీనింగ్ఫుల్ జాబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఆటోమేషన్ టెక్నాలజీస్ని నేర్చుకోండి. అంటే ఏఐ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టాప్ నాచ్ నడుస్తూ ఉంది. రోబోటిక్స్. సో ఇట్లాంటి కొత్త రకం ట్రెండ్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ వాళ్ళు ఇంతకుముందు యాటిట్యూడ్ అంతా కూడా అంటే డెఫినెట్గా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కీమ్ని కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి టీహబ్ లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ని కావచ్చు. అంటే ఇంతకుముందు అంతా కూడా వాళ్ళకి జాబ్ సీకర్స్ మెంటాలిటీ ఉంటుండే అండి. జాబ్ సీకర్స్ ఎక్కడ వాళ్ళని అడిగితే నేను ఐబిఎంలో జాబ్ చేయాలి, లేకపోతే నేను మైక్రోసాఫ్ట్లో జాబ్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటుండే. సో అట్లాంటివన్నీ కూడా ఇవాళ పక్కన పెట్టి మేము రీసెంట్గా కూడా హ్యాకథాన్ అని ఇండియాస్ బిగ్గెస్ట్ హ్యాకథాన్ మేము ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించినాం. సో దానిలో చూసినప్పుడు గొప్ప ప్రాజెక్ట్స్ వాళ్ళు అంటే టీమప్ అయిపోయి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని అంటే గవర్నమెంటే దానికి ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ హ్యాకథాన్కి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ఛాలెంజెస్ ఇస్తుంది, సమస్యలు అంటే స్మార్ట్ సిటీ ఛాలెంజెస్. ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ పార్కింగ్ ఎట్లా చేయొచ్చు, ఒక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయొచ్చు అని సమస్యలని వాళ్ళకి ఇచ్చినప్పుడు టీమప్ అయిపోయి వాళ్ళు చేసినటువంటి గొప్ప ప్రాజెక్ట్స్ మీరు చూస్తే దగ్గర 250 ప్రాజెక్ట్స్ని మేము రీసెంట్గా చేశాము. ఈ న్యూ ఇయర్ వాళ్ళ మెంటాలిటీ చేంజ్ కావాల్సింది ఒక జాబ్ సీకర్ యాటిట్యూడ్ నుండి జాబ్ క్రియేటర్ యాటిట్యూడ్కి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా. ఈరోజు మన సమాజంలో చూసుకున్నట్టయితే సామాజిక మాధ్యమాల పాత్ర అత్యంత కీలకం. వాటి ప్రభావం యువతపై ఏ రకంగా ఉంది? పాజిటివ్గా తీసుకుంటే అంటే డిజిటలైజేషన్ వల్ల పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్ సైడ్ కూడా డెఫినెట్గా ఉంది. సో దాన్ని యూత్ అంతా కూడా ఒక పాజిటివ్గా చూడాల్సిన అవసరం ఉండే. దానితో పాటుగా గురువులకి అండ్ పేరెంట్స్కి డెఫినెట్గా ఏవైతే మానిటరింగ్ సిస్టమ్ ఉంటాయో కొంతమంది ఎక్స్పర్ట్స్ని సజెషన్స్ తీసుకొని ఆ మానిటరింగ్ సిస్టమ్ డిజిటల్ డివైసెస్ పైన ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుధీర్ గారు, ప్రతి ఏటా యువత కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. కానీ లక్ష్య సాధనలో చాలామంది విఫలమవుతున్నారు. యువత ఎక్కడ దారి తప్పుతున్నారు? సరైన మార్గం ఏమిటంటారు? చాలామంది న్యూ ఇయర్ రాగానే ఫస్ట్ స్టార్ట్ చేసే టర్మ్ ఏంటంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారు. అంటే కొత్తగా ఏదో సాధించాలి. దాన్ని కొద్దిగా మార్చి ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఒక రీసెర్చ్లో వాళ్ళు చేసింది న్యూ ఇయర్ రెజల్యూషన్ కాకుండా న్యూ డే రెజల్యూషన్ స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఏళ్ళకి ఐఏఎస్ అవ్వాలంటే ఇక్కడ కూర్చొని 10 ఏళ్ళకి ఐఏఎస్ అవ్వాలి అనుకోవడం వేరు,
10 ఏళ్ళకి ఐఏఎస్ అవ్వాలి కాబట్టి ఇక్కడి నుంచి ఈ రోజు నేనేం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఎవ్రీడే 1 hour దానికి స్పెండ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ లక్ష్యాలు మనం తీసుకెళ్ళొచ్చు. 1961లో జేఎఫ్ కెనడీ అని ఒక ప్రెసిడెంట్ ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, 10 ఏళ్లలో నేను మనిషిని మూన్ మీదకి పంపిస్తాను అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, ఆ 10 ఏళ్ళలో ఎవ్రీడే ఈ టాస్క్ ఇంత చేయాలి, ఈ టాస్క్ ఇంత చేయాలి, ఈ టాస్క్ ఇంత చేయాలి. దానివల్లే 8 ఏళ్ళలో వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చారు. ఈరోజు ఇప్పటికీ అదొక సక్సెస్ స్టోరీగా మనం చెప్పుకుంటాం. ఈరోజు ప్రతి స్టూడెంట్, ప్రతి యూత్ కూడా వాళ్ళ లైఫ్లో మనం న్యూ ఇయర్ రాగానే ఒక రెజల్యూషన్ పెట్టేసుకుంటాం. ఏంటి, ఈ ఇయర్ మొత్తం నా సక్సెస్ రేట్ ఇంత ఉండాలి, ఇందాక ఆయన చెప్పినట్టు జాబ్ ఇంత రావాలని మనం సక్సెస్ రేట్ పెట్టుకుంటాం. కానీ కొంత స్టేజ్ దాటిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెయిట్ తగ్గాలని పెట్టుకున్నాను అనుకోండి, ఒక నెల తర్వాత ఒక 2 రోజులు బాగుంటుంది, 3 రోజు మళ్ళీ చేద్దాంలే వెళ్దాంలే. అలా కాకుండా ఈ రోజు నేను 10 గ్రాములు తగ్గాలి, రేపు 20 grams, ఎల్లుండి 30 grams, ఇలా మనం పెట్టుకుంటూ వెళ్తే డైలీ టార్గెట్స్. దాన్ని అందుకే ఈ ఇయర్ ఫస్ట్ ఇప్పటిదాకా మీరు ఎన్నైతే మిస్ అయ్యారో అందరికి వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది, 2018లో ఒక రెజల్యూషన్ పెట్టుకున్నారు, 2017లో ఒకటి పెట్టుకున్నారు. ఈసారి మాత్రం ఒక చిన్న విషయం మార్చి న్యూ డే రెజల్యూషన్, జనవరి 1వ తారీఖు నా రెజల్యూషన్ ఏంటి, జనవరి 2వ తారీఖు నా రెజల్యూషన్ ఏంటి అనేది కనుక స్టార్ట్ చేస్తే కొత్త వర్క్ అంతా చేస్తాం. అలా అని చెప్పి నేను కాలేజ్కి వెళ్తున్నాను అది నా రెజల్యూషన్ కాదు, నేను వర్క్ చేస్తున్నాను, టీవీ చూస్తున్నాను, రెజల్యూషన్ కాదు. కానీ నీ లైఫ్కి, ఇందా సునీల్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు, ప్రతి యువతకి వాళ్ళ లైఫ్ కావాల్సిన టార్గెట్ కోసం పనిచేయాలని చెప్పి, ఆ టార్గెట్కి ఈరోజు నేనేం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ క్రియేటర్ అవ్వాలంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, దానికి 1 hour నేనేం చేయాలి అని ఎవ్రీడే టార్గెట్ పెట్టుకుంటే ఇంకోసారి రెజల్యూషన్ అనగానే ఎస్ న్యూ డే రెజల్యూషన్ నా లైఫ్లో చాలా బాగుందని ప్రతిరోజు కొత్తగా చేస్తున్నంటే మన క్రియేటివిటీ పెరుగుతుంది, మన లక్ష్య సాధన కోసం మనం దాన్ని అందుకోవాల్సిన టైం కూడా చాలా ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు నుంచి ఆ న్యూ ఇయర్ రెజల్యూషన్ కాస్త ఆ రీసెర్చ్ ఓరియంటెడ్, ఇప్పటికీ 3000 స్టూడెంట్స్ మీద రీసెర్చ్ జరిగితే 3000 members వాళ్ళ లైఫ్ చాలా డ్రాస్టిక్గా మారిపోయింది. రోజు వాళ్ళ ప్రొఫెషన్లో కొత్తగా ఏదైనా చేస్తూ ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళకి కంపారిజన్ ఉండదు, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు సక్సెస్ రేట్ అలాగే పెరుగుతూ ఉంటుంది. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ న్యూ ఇయర్ రెజల్యూషన్ కాకుండా న్యూ డే రెజల్యూషన్. జీవితాలను మార్చడంలో పుస్తకాల ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ నేను చదువుకునే టైంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎండమూరి వీరేంద్రనాథ్ కావచ్చు, పట్టాభిరామ్ గారు అవ్వచ్చు, గంప నాగేశ్వరరావు గారు, వాళ్ళు పుస్తకాలు రాసేవారు. ఒక పుస్తకం ఒక 30 ఏళ్ళ వాళ్ళ అనుభవాన్ని రంగరించి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు, హర్డిల్స్ అవ్వచ్చు, అపజయాలు అన్నీ కలిపి వాళ్ళకి పుస్తకం రాస్తారు. అంటే ఒక పుస్తకం రాయడానికి వాళ్ళకి పట్టింది 30 సంవత్సరాల అనుభవాన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఒక పుస్తకంలో రాస్తారు. నాకు ఆ పుస్తకాన్ని ఎంతకు అమ్ముతున్నారు? 80 రూపాయలకి మాత్రం అమ్ముతున్నారు. నేను ఒక 500 పెట్టి 5 పుస్తకాలు కొనుక్కుంటే నాకు ఇక్కడ ఖర్చు అయింది 500 రూపాయలు కాదండి. ఒక్కొక్క పుస్తకం నుంచి 30 సంవత్సరాల లెక్కన 5 పుస్తకాల నుంచి 150 సంవత్సరాల అనుభవం నేను నేర్చుకున్నట్టు. అంటే ఈరోజు ఫస్ట్ ఆలోచించాల్సింది, నేను 50 ఏళ్ళు అనుభవాలు నేర్చుకోవాలా, లేకుంటే వాళ్ళ అనుభవాల నుంచి నేను తీసుకొని దాన్ని నేర్చుకొని నా లైఫ్ని 30 yearsకే 150 years ఎక్స్పీరియన్స్ పర్సన్గా తీసుకుంటే లైఫ్ బాగుంటుందిగా. సో వీళ్ళకి చెప్పేది కూడా అదే, పుస్తకాల వల్ల మనం చాలా నేర్చుకోగలుగుతాం. అది కనుక మనం యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సునీల్ గారు, ప్రపంచంలోనే ఏ దేశంలో లేనంత యువశక్తి మన సొంతం. ఆ వనరును వృధా కానీయకుండా దేశాభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం చేయాలి, అదేవిధంగా యువతకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తే అది వారి జీవితానికే కాకుండా దేశానికి మేలు జరుగుతుందంటారు? దీనికి ఒక మాటలో చెప్తానండి. ఈ పుస్తకం మరి ఇండియాలో ఉందో తెలియదు కానీ డ్రైవ్ అనే ఒక పుస్తకం వచ్చింది. మీరు పుస్తకాల నుంచి మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలు ఒక రీసెర్చ్, మనుషులు ఎందుకు పనిచేస్తారని రీసెర్చ్ చేశారు 40 సంవత్సరాల పాటు. ఆ సారాంశంతో పుస్తకం వచ్చింది. దాన్ని 2 మాటల్లో చెప్పాలి పుస్తకం గురించి అంటే, వాళ్ళు ఏమంటారు, మనుషులు ఎందుకు పనిచేస్తారు? తినడానికి ఆహారం కావాలి కోసం పనిచేస్తారు, ఒంటి మీద బట్టలు కావాలి, ఉండడానికి గూడు కావాలి, లేదా చట్టం అంటే భయం, శిక్ష పడుతుంది కాబట్టి పనిచేస్తాం, లేదా ఇన్సెంటివ్ క్యారెట్, స్టిక్ అండ్ క్యారెట్ అంటాం, భయం కోసమైనా పనిచేస్తాం, లేకపోతే ఇన్సెంటివ్ వస్తుందని పనిచేస్తాం. కానీ ఇవేవి కాకుండా మనిషి ఎందుకు పనిచేస్తున్న సారాంశం ఏం చెప్పారు అంటే, మనిషి ఎందుకు పనిచేస్తాడంటే తన ఇన్నర్ డ్రైవ్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం, తన ఆత్మసంతృప్తి కోసం పనిచేస్తాడు. ఇది ఎట్లా చెప్తున్నారంటే, మీరు ఏ పనైనా చెప్పండి, మిగతా టెక్నిక్స్ అన్నా వాడండి, స్టిక్ అండ్ క్యారెట్ వాడి, ఏదైనా థియరీ వాడండి, మనిషి చేసే పనికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఏ మనిషి అయితే తన ఆత్మను సంతృప్తి పరిచే పని చేస్తుంటా చూసారా, దానికి మీరు ఎంత అన్లిమిటెడ్గా చేసుకుంటూ పోతాడు. అంటే కొన్ని సందర్భాల తిండి ఆహారం లేకుండా కూడా ఆ పని జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ పుస్తకం సారాంశం నుంచి మనం మీ అడిగిన ప్రశ్నకి లింక్ వెతుక్కుంటే, నంబర్ 1, ఈ యువశక్తికి వాళ్ళ ఇన్నర్ డ్రైవ్ ఏంటో తెలుసుకునే ఒక మార్గాన్ని మనం చూపించాలి. అందరూ కూడా, అన్ని సెక్టార్లో ఉన్న వాళ్ళు, అన్ని సెక్టార్లో ఒక దిక్సూచిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున యువత
వాళ్ళకి ఏ పని చేస్తే వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందుతున్నారు, వాళ్ళు దేనికోసం ఉన్నారు అని ఎట్లా తెలుసుకోవాలి అనే ఒక టెక్నిక్స్ మనం చెప్పాలి. అది ఎక్కడి నుంచి, స్కూల్ నుంచి స్టార్ట్ కావాలి. మన విద్యా విధానం దగ్గర నుంచి మన పెద్దలు ఎవరు మాట్లాడినా అది ఒకటి చేయగలిగి, రెండోది వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఇన్నర్ డ్రైవ్ ఏంటో కనుక్కున్న తర్వాత ఆ ఇన్నర్ డ్రైవ్ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయగలిగే ఒక పట్టుదలను మనం వాళ్ళకి కల్పించాలి. ఈ రెండు చేస్తే మిగతాన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి. నా లక్ష్యం ఏంటో నాకు తెలిసి నా లక్ష్యాన్ని నేను బలంగా ప్రేమిస్తే అవకాశాలు నేను వెతుక్కుంటా. ఇక్కడుందా, హైదరాబాద్లో ఉద్యోగం ఉందా, పల్లెటూరులో వ్యవసాయం చేసుకోవాలా, అది నేను వెతుక్కుంటాను. ఇది ఒక ఓవరాల్గా జరగాల్సిన పని. దానికి విద్యా విధానంలో మార్పులు ఉండాలి, మనం మిగతాలు చేయాలి. ఇక రెండో మాట ఏంటంటే, ఇంత యువశక్తిని కనుక ఈ దేశం వాడుకోలేకపోతే ఇంతకంటే హిస్టారికల్ డిజాస్టర్ ఇంకేం ఉండదు. అంటే ఇది ఒక పెద్ద చారిత్రక తప్పిదం అవుతుంది. ఇంత యువశక్తిని పెట్టుకొని మన దేశం కనుక రాబోయే ఒక దశాబ్ద కాలంలో అనుకుని సాధించలేకపోతే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్టు. దీన్ని మార్చడానికి ప్రభుత్వాలు ఒక పని చేయాలి నా దృష్టిలో అయితే. ఒకటి, యువత అందరికీ కూడా ఉద్యోగాలు మాత్రమే కాకుండా అవకాశాలు కల్పించిన దిశగా ఏవైతే ప్రయత్నాలు మొదలవుతున్నాయో కొంత ఎక్కువ చేయాలి. రెండో అంశం ఏం చేయాలి అంటే, యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ సెక్టర్ అందరూ యువత ముందుకు రావాలి అంటున్నాం, కానీ ఇక్కడ గ్రామీణ యువతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చాలా మంది చెప్తూ ఉన్నారు. అది ఇంకా నేను రెండో విషయం రాబోతుంది ఏంటంటే, ఈ యువతలో కూడా ఎక్కడున్నారు యువత, పట్టణంలో ఎంతమంది ఉన్నారు, పల్లెల్లో ఎంతమంది ఉన్నారు. నిజంగా కనుక పల్లెల్లో అవకాశం పెరిగితే కనుక పట్టణంలో ఉన్న సగం యువత కూడా మళ్ళీ పల్లెలకు వెళ్తున్నారు. పల్లెలు ఉన్న వాళ్ళే అవకాశాలు వెతుక్కుంటూ పట్టణానికి వచ్చారు. అదే పల్లెల చుట్టూ కనుక మంచి అవకాశాలు దొరికినట్లయితే అక్కడికి వెళ్తారు. ఆ అవకాశాలు పెరుగుదల చేయాలంటే 2-3 సెక్టర్స్ ఇప్పటికీ మన దేశానికి కీలకం. ఒకటి వ్యవసాయము, రెండోది ఇంకా ఇండస్ట్రియల్, తర్వాతనే మళ్ళీ సర్వీస్ సెక్టర్. ఈ మూడిట్లో మరీ ముఖ్యంగా వ్యవసాయం మనకు చాలా నెగ్లెక్ట్ కాబడింది. నిజంగా ఈ రోజున ప్రభుత్వాలు చేపట్టిన కృషి కనుక సఫలీకృతం అయ్యి, ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాం, రకరకాల కొత్త పద్ధతులు వ్యవసాయంలో తీసుకొచ్చి ఈ యువశక్తిని మొత్తాన్ని మనం వ్యవసాయంలో కనుక వాడగలిగితే, వాళ్ళు అక్కడ ఆ ఉద్యోగాల అవకాశం కల్పించగలిగితే అటు దేశానికి మంచిది, యువతకు మంచిది. అదేవిధంగా ఇంతకుముందు మీరు పుస్తకాల నుంచి అన్నారు కాబట్టి ఆ మాటతోటే ముగిస్తాను. ఇంతమంది పుస్తకాలు కొంటున్నారు కదా, నేను చాలామంది అడుగుతుంటాను. నేను ఎక్కడ ట్రైనింగ్లకు వెళ్ళినా సరే, లేకపోతే ఎక్కడ మీటింగ్లో మాట్లాడినా చివరిగా కొన్ని పుస్తకాలకు వెళ్ళి మంచి మాటలు చెప్పుకుంటూ మీరు పుస్తకాలు ఎంతమంది చదువుతారో చేతులు ఎత్తండి అని అడుగుతాను. చాలా తక్కువ మంది, ఒక 5% మెంబర్స్ మాత్రమే చేతులు ఎత్తారు. నిజంగా ప్రతి వాళ్ళు కనుక కనీసం నెలకు ఒక పుస్తకం ఉన్న ఏదో ఒకటి నచ్చిన పుస్తకం చదవగలిగితే, పుస్తకాన్ని ప్రేమించగలిగితే జీవితాన్ని చాలా నేర్పిస్తుంది. అది కనుక జరిగిన రోజున ఈ న్యూ ఇయర్ ఉంటుంది చూసారండి, ఇలాంటి మైల్ స్టోన్స్ కూడా అవసరం లేదు. ఈ రోజుకి ఆ రోజు మనం ఇన్స్పిరేషన్ పొందగలుగుతాం. సందీప్ గారు, ఇప్పుడున్న టెక్నాలజీ సక్రమంగా ఉపయోగించుకుంటే యువత అద్భుతాలు సృష్టించవచ్చని అంటున్నారు. నిజంగానే మన యువత టెక్నాలజీని ఎలా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి, అవకాశాలు ఎలా అందుతాయంటారు? గ్రామీణ ప్రాంతం చెందినటువంటి యువత టెక్నాలజీని యూజ్ చేసుకొని దాని నుండి ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించవచ్చు అనేది మనం ఒకవేళ చూసుకున్నట్టయితే, మేము రెగ్యులర్గా డిజిటల్ లిటరసీ పైన, అంటే కంప్యూటర్ అక్షరాస్యత పైన ప్రతి గ్రామంలో తిరిగేసేసి అక్కడ కంప్యూటర్ అక్షరాస్యతని పెంపొందిస్తూ ఉంటాం. సో అంతేకాకుండా వాళ్ళకి బేసిక్స్ ఆఫ్ డిజిటల్ లిటరసీ, అంటే బేసిక్స్ నుంచి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి మేము చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు దగ్గర ఒక 2 లక్షల మందిని మేము కంప్యూటర్ అక్షరాస్యతలను చేసిన తర్వాత అక్కడ వాళ్ళు సర్టిఫై అయిన తర్వాత వాళ్ళ లోపల దే ఆర్ కనెక్టెడ్ టు ద కంప్లీట్, అంటే ఒక్కసారి వాళ్ళకి డిజిటల్ అక్షరాస్యులు అయినారనుకోండి, సో డెఫినెట్గా కూడా ఆపర్చునిటీస్. ఎగ్జాంపుల్ అండి, చేనేత కార్మికులు మనకి సిరిసిల్లలో ఉన్నారు. అక్కడ మేము డిజిటల్ లిటరసీ ఇచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం మేము విజిట్ చేస్తూ ఉంటాం. అయితే అక్కడ చేనేత కార్మికుడు చెప్తున్నాడు, చీర నేసిన వాళ్ళ బాబు నేర్చుకున్నాడు. వాళ్ళ బాబు నేర్చుకున్న తర్వాత ఆ చీర ఏదైతే నేస్తారో వాళ్ళు అక్కడ అమ్మేది ఒక 200-300కి వాళ్ళు చీరను అమ్మేస్తారు. కానీ ఆన్లైన్లో పెట్టి వాళ్ళు ఆన్లైన్ ద్వారా అమ్మితే ఆ చీర కాస్ట్ 2000 రూపాయలు పైచిలుకు నేను అమ్మినా అని చెప్పిండ్రు. సో దట్ షోస్ అండి, అంటే టెక్నాలజీని వాడుకుంటే వాళ్ళు డెఫినెట్గా కూడా, అంటే వాళ్ళు ఏదైతే ఉపాధి అవకాశాలు అనుకుంటున్నారో 2000 ఈజ్ అ బిగ్ అమౌంట్ ఫర్ దెమ్. సో 2000కి అదే సేమ్ శారీ దానిలో పెట్టారు అంటే ఆబ్వియస్గా ఇట్స్ అ బిగ్ అమౌంట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు చూడొచ్చు, అంటే కొన్ని అంటే ఈవెన్ ఐటీ కంపెనీస్లో కూడా ఎవరైతే చేస్తున్నారో అక్కడ మాకు చిన్న స్టాల్స్ పెడతా ఉంటారు. ఆ సేమ్ అంటే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ అని పెడతా ఉంటారు. ఆ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ 200 రూపీస్, ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్ 2000 రూపీస్, అంటే 10 టైమ్స్ పెరిగిపోతూ ఉంటుందండి. సో డెఫినెట్గా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ మధ్యలో ఎవరైతే తీసుకుంటున్నారో డైరెక్ట్ 2000 ఆ గ్రామీణ ప్రాంతం వారికి ఇస్తే కనుక ఆబ్వియస్గా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అంతేకాకుండా అగ్రికల్చర్లో అండి టెక్నాలజీ, అగ్రికల్చర్లో ఇవాళ ఈ సాగు అండ్ అగ్రిగైడ్ లాంటి గొప్ప అప్లికేషన్స్ ఉన్నాయి. IIIT స్టూడెంట్స్ చేసినారు.
IIIT బాసర స్టూడెంట్స్. సో అగ్రిగైడ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే చిన్నగా వ్యవసాయంలో ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి ఒక చిన్న ఫోటో తీసి ఏదైనా చెదలు పడితే జస్ట్ ఒక ఫోటో తీసి పంపిస్తే అక్కడ ఆపోజిట్ సైడ్ ఉండేది అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉంటారు. సో ఆపోజిట్ సైడ్ అగ్రికల్చర్ సైంటిస్ట్ ఇమీడియట్గా కూడా ఏం చేయాలి అని సొల్యూషన్ పంపిస్తారు. సో అట్లాంటి అప్లికేషన్స్ని అంటే ఫార్మింగ్ సెక్టర్లో కావచ్చు, ఇట్లాంటి సెక్టర్స్లలో డిఫరెంట్ సెక్టర్స్లో యూజ్ చేసుకున్నట్టు అవుతే కనుక అక్కడ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇవాళ మేము చేసేటువంటి తెలంగాణ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పి బాసర్లో పెట్టామండి. బాసర్లో పెడితే అక్కడ నుండి ఇవాళ జపాన్కి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో మనము కరెక్ట్ క్రీమ్ని మనం చూసుకుంటే ఎకనామికల్లీ పువర్ బట్ హైలీ టాలెంటెడ్ యూత్ దొరకాలి అనుకుంటే డెఫినెట్గా కూడా గ్రామీణ ప్రాంతాలలో దొరుకుతుంది. ఒకవేళ టెక్నాలజీ టచ్ వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళు దూసుకుపోతారని మా అభిప్రాయం. సుధీర్ గారు, నేడు యువతకు అనేక అవకాశాలు ఉన్నాయి. కొత్త ఏడాదిలో యువత తమ ఆలోచన దృక్పథాన్ని ఏ విధంగా మార్చుకుంటే ఆ అవకాశాలు అందుకోవచ్చు? అదేవిధంగా ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా నేటి యువతకు ఎలాంటి నాయకత్వ లక్షణాలు కావాలంటారు? ఒకే ఒక నాయకత్వ లక్షణం అండి. అదేంటంటే ఇప్పుడు నాకు ఏదైనా జబ్బు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వస్తే, నేను ఇంట్లో కూర్చొని నాకు ఫీవర్ వచ్చింది అని అనుకోను. నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేకుంటే డోలో 650 ట్యాబ్లెట్, పారాసిటమాల్ ఏదో ఒకటి వేసుకొని తగ్గించుకుంటాను. లేదా పాము కాటేస్తే ఫస్ట్ ఎయిడ్ కింద ఫస్ట్ నేను అక్కడ బ్యాండేజ్ కట్టేసో లేకుంటే టై చేసి బ్లడ్ ఆపడం ఇలాంటివన్నీ చేస్తాం. మనకి ఏదైనా ఫిజికల్గా అయితే మాత్రం ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి దానికి ఆలోచిస్తాం. కానీ నాకు ఇంగ్లీష్ రాదు. చిన్నప్పటి నుంచి 6th క్లాస్లో అదే మాట చెప్తాడు, ఇంటర్కి వచ్చిన అదే మాట చెప్తాడు, బీటెక్ వచ్చిన అదే మాట చెప్తాడు. ఆలోచనలో ఫిజికల్గా ఏదైనా జరిగితే మాత్రం మనం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దానికి సొల్యూషన్ ఆలోచిస్తాం. కానీ సైకలాజికల్గా ఏది జరిగినా, అంటే ఏదన్నా లక్ష్యం గురించి వెళ్ళాలన్నా ఏదన్నా కూడా నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటాను. 2 సంవత్సరాల తర్వాత జరిగినా కూడా ఐఏఎస్ అవుదాం అనుకుంటాను. 3 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఐఏఎస్ అవుదాం అనుకుంటాను. అసలు ఆలోచన లక్ష్యం పెట్టుకోవడం వేరు, దాని గురించి ఫస్ట్ వర్క్ చేయడం వేరు. ఈ రోజు నుంచి ఈ 2019 రెజల్యూషన్లో ఒకే ఒకటి, ఆలోచించడం మానేసి ఆచరణ మొదలు పెట్టడమే ఫస్ట్ నాయకత్వ లక్షణం. ఈరోజు మీరు మాట్లాడుకునే ఏ నాయకుడిని తీసుకోండి, అబ్దుల్ కలాం గారు కళలు కనండి అని చెప్పి ఆయన ఫస్ట్ కళల్ని సాకారం చేసుకుంటూ ఆచరణలో పెట్టి చెప్పారు. ఈరోజు మనం కూడా ఈ నాయకత్వ లక్షణం ఫస్ట్ ఏంటంటే స్టాప్ థింకింగ్, స్టార్ట్ వర్కింగ్. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, సార్ నాకు ఉద్యోగం కావాలి, నేను ఒక క్రియేటర్ అవ్వాలి, నేను ఒక టెక్నాలజీ డెవలప్ చేయాలి, ఆండ్రాయిడ్కి యాప్ క్రియేట్ చేయాలి, ఏదైనా సరే ఫస్ట్ ఆచరణలోకి తీసుకురండి. ఈరోజు నేను బెంగళూరు వెళ్ళాలి, ఇక్కడ కూర్చొని బెంగళూరు వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతానా? ఇప్పటికిప్పుడు యాప్ తీసి నేను ట్రైన్లో వెళ్తే బెస్టా, బస్సులో వెళ్తే బెస్టా, ఇవన్నీ నేను ఫస్ట్ వర్క్ చేయాలి. సో ఫస్ట్ నాయకత్వ లక్ష్యం స్టాప్ థింకింగ్, స్టార్ట్ వర్కింగ్. దట్ ఈస్ ద వండర్ఫుల్ సీక్రెట్. ఈ రోజు నుంచి ఫస్ట్ వాళ్ళు కనుక అది అప్లై చేయగలిగితే మాత్రం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వాళ్ళని ఎత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాయండి. ఫస్ట్ అదొక్కటే మేజర్గా ఆలోచించాల్సింది. మనం ఎప్పుడు సైకలాజికల్ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కదానికి కూడా, నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు ఫ్యూచర్ గురించి భయం వేస్తుంది. భయం ఏంటి? నాకు భయం వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం వేస్తుంది. స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం, కానీ 10 సార్లు మాట్లాడితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆలోచన ఇక్కడ చంపేస్తుంది. అదే ఆలోచన కనుక ఆచరణలో పెడితే ద బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీ మీకు ఎప్పుడు మీకు సొంతం అవుతుంది. ఆ ఆలోచనల్ని ఆచరణకు తీసుకువెళ్ళాలి అంటే కొంతమంది పిల్లలకి, యువతకి, పెద్దవాళ్ళ ప్రోత్సాహం ఉండాలి. ఇక్కడ ఆ ప్రోత్సాహం ఎవరు అందించాలంటారు? ప్రోత్సాహం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మోటివేషన్ స్పీకర్ కొంతమంది ఇస్తాం, పేరెంట్స్ చాలా బాగా ఇస్తున్నారు, టీచర్లు బాగా ఇస్తున్నారు. అంటిల్ అన్లెస్ ఫస్ట్ మనలో ఆలోచన వచ్చి మొదటి మెట్టు వేయాలంటే ప్రపంచం అంతా, అందులో భారతదేశం తల్లిదండ్రులకు ఫస్ట్. ఈరోజు యావత్ భారతదేశం ప్రేమానురాగాలంటే ఫస్ట్ అమ్మా నాన్నని ఇక్కడ చూపిస్తారు. ప్లస్ టీచర్ తన సొంత పిల్లలనే కాకుండా స్కూల్లో ఉండే పిల్లలందరూ తన సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు. వాళ్ళందరూ ఇచ్చే ప్రోత్సాహం చాలా ఉంది. కాకుంటే ఇక్కడ ఫస్ట్ ఆలోచనలోనే మారాలి. అదొక్కటి విద్యార్థి దశ నుంచి మార్చుకుంటే చాలా బాగుంటుందండి. నిన్నటికంటే ఇవాళ కంటే రేపు బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మార్పు ఒక నిరంతర ప్రవాహం. సంవత్సరం మారినట్టుగానే యువతరం మారుతోంది. యువత తమ లక్ష్యాలు సాధించాలంటే వారి ఆలోచన దృక్పథంలో మార్పు రావాలని, సృజనాత్మకంగా ఆలోచించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.